ఒక డాక్టర్ వారం రోజులు రాసి ఉంటాడు. బట్ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే మళ్ళీ అదే గోళీ రాస్తారు. అంటేనే డైలీ తీసుకురావడము, ఇంట్లో పెట్టుకోవడము, పొద్దున్న లేస్తున్నట్లు వేసుకోవడం. దే ఫీల్ వెరీ హ్యాపీ. బట్ దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్, సెల్ఫ్ మెడికేషన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ దర్ ఆర్ ప్లెంటీ. విటమిన్ డిఫిషియన్సీస్ కంపల్సరీ జరుగుతాయి. ఎందుకంటే మన పొట్టలో యాసిడ్ లెవెల్స్ని తగ్గించామంటే ఇట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ థింగ్ టు బి డన్. అది వాడుతూ ఏమవుతుందంటే యాసిడ్ లెవెల్ జీరో అవుతాయి. యాసిడ్ లెవెల్ జీరో అయ్యాయంటే మనకు తినిన ఫుడ్లో ఉండే ఇన్ఫెక్షన్ కానీ టాక్సిన్స్ కానీ డైరెక్ట్గా స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ పోయి క్రియేట్ చేస్తాయి. ఈరోజు వాడాను సార్, బాగుంది సార్, మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ అదే ప్రాబ్లం సార్. ఎండోస్కోపీలు 100 చేయించాను సార్, అన్నీ నార్మల్ ఉన్నాయి సార్. సో ఇది జరుగుతూనే ఉంటుంది. బట్ అసిడిటీ గోళీ లేక నేను బతకలేకపోతున్నాను. సో ది డిపెండ్ ఆన్ ఇట్. లాంగ్ టర్మ్లో ఏమవుతుంది ఏంటంటే కొందరికి అసిడిటీ గోళీలు, ఎస్పెషల్లీ ప్యాంటప్రజోల్, ఎస్మాప్రజోల్ ఇవంటి వస్తాయి. అవి వాడిన వాళ్ళకి మోర్ దెన్ 6 వీక్స్ వాడారంటే కిడ్నీ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కిడ్నీ ఫెయిల్ అయిందంటే మీకు తెలుసుకునే అని చెప్పి చాలా లేట్ అయి ఉంటుంది. నోబడీ విల్ కమ్ టు నో దట్ దర్ కిడ్నీ ఈజ్ ఫెయిల్డ్ ఓవర్ నైట్. అక్యూట్ ఫెయిల్యూర్ అనేది తప్ప ఇది ఇట్ కెన్ లీడ్ టు క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్ ఉంటుంది. సడన్గా ఏదో టెస్టులు చేయించినప్పుడు మాస్టర్ చెకప్ చేపిస్తే నా కిడ్నీలో క్రియాటినిన్ 6 చూపించింది డాక్టర్ గారు ఉంటుంది. ఎంగేజ్ మనకు కరెక్ట్ క్వశ్చన్ అడిగితే సార్ అసిడిటీ గోళీ నేను 1 year 2 years నుంచి వాడుతున్నాను ఉంటుంది. సో ఈజ్ కిడ్నీ ఈజ్ గాన్ ఫర్ 6. సో కాబట్టి ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్, ఈనోస్, జెలుసిల్ ఇలాంటివి ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ ఎప్పుడూ వాడకూడదు.